జిల్లా కలెక్టర్ చూస్తాడా, జిల్లా ఎస్పీ చూస్తాడా? తప్పకుండా ఆయన వింగ్ ఆయనకు ఉంటుంది, ఆయన చూస్తాడు. హోమ్ మినిస్టర్ వింగ్ ఉన్నది, ఆయన చూస్తున్నాడు. దాన్ని కూడా తప్పిపట్టి మీరు ఏదైనా ఉండేది. ఈ రోజు ఎస్సీ ఎస్టీలలో ఒక కన్ఫ్యూజ్ క్రియేట్ చేసి, ఎందుకంటే వాతావరణం లేదు కాబట్టి ఆ ఓట్లో వాళ్ళందరూ కూడా దూరమైనారు. దళితులు గిరిజనులు అంతా దూరం అయ్యారు కాబట్టి తప్పకుండా భారతీయ జనతా పార్టీకి దగ్గర అయ్యారు. దీన్ని ఎట్లయినా దూరం చేయాలంటే ఇది ఒకటి సెంటిమెంట్ బాగుంటుందని చెప్పి దాన్ని రగిల్చే ప్రయత్నం చేశారు. భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి కట్టుబడి ఉన్నది. లేదు మీరు ఇంకా చర్చలు పెడదాం చేద్దాం. ఏమేమైంది? ఓబీసీలకు ఏం చేసింది భారతీయ జనతా పార్టీ? ఎస్సీలకు ఏం చేసింది? మీ చరిత్రలో మొత్తం పార్లమెంట్ చరిత్రలు ఉన్నాయి. 27 మందికి మంత్రులు ఓబీసీలకు ఇచ్చినాము, 12 మంది ఎస్సీలకు ఇచ్చినారు, 6 గవర్నర్లు చేసినారు. మహిళలకు బీజేపీ మతపరమైన రిజర్వేషన్లకు సంబంధించి ఇవ్వబోమని మీరు రాతపూర్వకంగా ఇచ్చే దమ్ముందా కాంగ్రెస్? వారు మాట్లాడుతారు మతపరంగా అసలు రిజర్వేషన్సే లేవు. నిన్న మా ముఖ్యమంత్రి గారు స్పష్టత కూడా ఇచ్చారు, మతపరంగా అసలు రిజర్వేషన్సే లేవు. బీసీఈ కింద రిజర్వేషన్స్ ఉన్నాయి. బ్యాక్వర్డ్ క్లాస్ల కింద ఏవైతే సర్వేలు జరిగినా దాని మీదకించే ఉన్నాయి. అదే గుజరాత్లో కూడా ఉన్నాయి కదా. మైనారిటీలు 70% మంది కవర్ అవుతారు అని చెప్పి 2 సంవత్సరాల ముంగట మోడీ గారు ఒక ఏమంటారు ఇంటర్వ్యూలో కూర్చొని గప్పాలు కూడా కొట్టిండు కదా. మరి ఎందుకో మతపరమైన ఒక నిమిషం మతపరమైనటువంటి ఒక పద్ధతిగా డిబేట్ చెప్పండి. తెలంగాణనే కదా, మా తెలంగాణ వ్యక్తిగతంగా గొప్పలకు పోయారని చెప్తున్నారు. చెప్పండి. ఇప్పుడు మేము ఒకటి అంటున్నాం, నీ గుజరాత్ లో మైనారిటీలకు తీసేసినావా? అది చెప్పు, ఫస్ట్ చెప్పు, లైవ్ లో చెప్పు. కోర్ట్ ఆఫ్ ఇండియా నువ్వు వచ్చి తెలంగాణ మైనారిటీలకు తీసేసేసి ఉమ్మడి రాష్ట్రంలో నీ గుజరాత్ లో జనరల్ ఉన్న రెడ్లకు కూడా రిజర్వేషన్ కల్పించారు. జనరల్ ఉన్న బ్రాహ్మణ అది నువ్వు చూసుకుని కర్ణాటక మాట్లాడితే భర్త కట్ట తీసుకొని కొడితే బే ఆఫ్ బెంగాల్ పడ్డారిల్లు సేమ్ మాట. ముస్లింలు పీకే చేస్తాం, బీసీలకు ఇస్తామంటే బీసీలు ఏమన్నారు తెలుసా? మేము ఎత్క తినేటోళ్ళ లెక్క గిట్ట కనిపిస్తున్నామా? ఒక నోటి కార్డు బుక్క మేము అడుగుతలేము. రాజ్యాంగంలో ఈరోజు జనాభా ప్రాతిపదికన మాకు రావాల్సినటువంటి హక్కు మాకు కావాలని చెప్పి అని అడుగుతున్నాము. ఇంకొకటి, మతపరంగా ఎవరైతే రిజర్వేషన్లను మాట్లాడుతున్నటువంటి బీజేపీ ఈరోజు జేడీఎస్ వాళ్ళతోటే ఉంది. ఎవరైతే తీసుకొని వచ్చారో వాళ్ళతో ఉంది. నీ సంకలం పెట్టుకొని మమ్మల్ని అంటే ఎట్లా? మేము అందరినీ కూడా ఆర్థికంగా, సామాజికంగా, విద్యాపరంగా ఎవరైతే వెనుకబడి ఉన్నారో ఈ దేశంలో వెనుకబడి ఉంటున్నటువంటి వాళ్ళందరికీ కూడా రిజర్వేషన్ కల్పించాల్సిందే అని అంటున్నాం. ఇంకోటి కూడా చెప్తున్నా, ఈబీసీ అని మాట్లాడుతున్నారు. ఈబీసీ 2014 మా మేనిఫెస్టోలో భాగం. అది ఓపెన్ ఇట్ అండ్ కైండ్లీ క్రాస్ చెక్ ఇట్. మా మేనిఫెస్టోలో భాగం అది. సరే, ఇంకొక అంశం గురించి మాట్లాడదాం. బాలరాజు గారు, ఏంటి మొత్తంగా ప్రధానమంత్రి గారు మేనిఫెస్టోలో లేనటువంటి అంశం ఉన్నట్టు ఆయనకైనా ఊహించుకొని అబద్ధాలు ఎట్లా మాట్లాడతారు? ఈ దేశ ప్రధాని మా మేనిఫెస్టోలో పేజీ నెంబర్ అదే ఆలోచిస్తారు. మరి 10 సంవత్సరాల కాంగ్రెస్ పాలన ఏం చేస్తున్నది అని చెప్పి ఆ అంశం గురించి మాట్లాడదాం. తెలంగాణకు 10 ఏళ్ల కాలంలో ఏం చేసిందనే అంశం గురించి కూడా ఎన్ని సంవత్సరాలు అయిందని చెప్పి 2017 ఇస్తాడు. ఏమని క్యాష్ బేస్డ్ రిజర్వేషన్ షుడ్ ఎండ్ ఎట్ సమ్ పాయింట్ సేస్ ఆర్ఎస్ఎస్ లీడర్ మన్మోహన్ వైద్య. అంతేందుకు ఇప్పుడు హెగ్డే గురించి మాట్లాడిండ్రు కదా, రాజ్యాంగాన్ని మార్చడానికే వచ్చాం. ఎవరైనా కేంద్ర మంత్రి అనంత్ కుమార్ హెగ్డే. మరి నన్ను ఎందుకో పార్టీలకి బహిష్కరించలేదు. క్షమాపణ చెప్పిండు. కాదు, పార్టీలకి ఎందుకు బహిష్కరించలేదు? క్షమాపణ చెప్పిండు. క్షమాపణ పార్టీల నుంచి మీ సిద్ధాంతమే కాదు కదా. పార్టీలకి ఎందుకు బహిష్కరించలేదు? తర్వాత ఇంకోటి చూపించిన ఎకనామికల్ అడ్వైజరీ చైర్మన్ ఆయన మేము రాజ్యాంగాన్ని మార్చనీకని అని చెప్పి పెద్ద ఆర్టికల్ రాసిండు. మరి ఆయన మీద ఎందుకు చర్యలు తీసుకోవాలి? మీరు ఏదో ఒక పాయింట్ లో ఎవరో ఒకరు అన్ని సందర్భాలలో చెప్తూనే ఉన్నారు, మేము రాజ్యాంగాన్ని మార్చనీకనే ఈసారి 2/3 మెజార్టీ మాకు కావాలి, రిజర్వేషన్లు పోనీకనే మాకు 2/3 మెజార్టీలు మాకు కావాలి అనేటటువంటి ఉద్దేశం స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి ఆ ప్రజల్లో చేతామని మేము తీసుకొని వస్తా ఉన్నాం. రాజ్యాంగం ఇక్కడ మాట్లాడాను, మీరు ఒకసారి గమనించాల్సిన 2047 కల్లా ఈ దేశం 100 సంవత్సరాల స్వాతంత్రం జరగబోతున్నది. కాబట్టి మీరు చెప్పినప్పుడు రెడ్డి గారు, మీరు చెప్పినప్పుడు నేను మాట్లాడుతున్నా, నేను మాట్లాడినప్పుడు మీరు మాట్లాడకండి. నేను తప్పకుండా మాట్లాడుతున్నప్పుడే మీరు మాట్లాడుతున్నారు.
2022 కల్లా 75 సంవత్సరాల నువ్వు స్వతంత్ర అదే భారతదేశం మాట్లాడినంత మాత్రం celebration నిజాలు కావు బ్రదర్. చేసుకుంటున్నారు. కొంచెం ఆలోచించు. నువ్వు నవీన్ అడిగినా గారు, చెప్తున్నా జవాబు. 75 ప్రమాణాలు ఎట్టి చేసిండు, పరిస్థితుల్లో కూడా 75 జరిగే అవకాశం గ్యారెంటీలు లేదు. ఇచ్చిండు మీరు మోడీ. చెప్పేది ఒక్కటి మీరు చూపెట్టండి. చేయండి, మీరు చేయండి, మీకు అంత ఉంటే బాగా మీరు చెప్పండి. సరే, మీకు అంత బ్రేక్ మంచి చేసిన manifesto అమ్మకం చేయండి. కదా. మీ 6 గ్యారెంటీలు మేము అమలు చేసిన చేయండి. అమ్మకం మీ తింటారు. 6 గ్యారెంటీలు పక్కన పడేసి 100 వాళ్ళు అడుగుతున్నారు గ్యారెంటీలు కాబట్టి లేదు. 6 గ్యారెంటీలు మేము చేసినాం. మాట్లాడుతున్నారు. ఏం కానీ చేశారు? 3,400 ఏమైంది నీ కానీ రుణమాఫీ? ప్రధానమంత్రి ఏమైంది నీ- ప్రధానమంత్రి మాట ఇచ్చారు రిజర్వేషన్లకు సంబంధించి నిన్న కూడా